నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఎట్లా ఉంది అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ లేదా జనసేన టీడీపీ అలియన్స్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్న జగన్ని విమర్శించడంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గట్లేదు. అట్లాగే వైఎస్ఆర్సీపీ కూడా వెంటనే కౌంటర్ కూడా ఇస్తుంది. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధమే నడుస్తుంది. సిద్ధం అంటూ కూడా జగన్ ముందుకు వస్తున్నాడు సభలతో. అట్లాగే తెలుగుదేశం పార్టీ జనసేన అలియన్స్ యుద్ధం అంటూ కూడా తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభ కూడా సక్సెస్ కింద కనబడుతుంది. పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారు. అయితే ఈ మధ్యలో మనకి రకరకాల సర్వేలు అంటూ వస్తున్నాయి. జనరల్గానే ఇది ఎలక్షన్ టైం కాబట్టి అందరూ ఒపీనియన్ పోల్ సర్వేలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. నేషనల్ మీడియాలో కాకుండా కొంతమంది ఇండివిజువల్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళు కొంత కన్సల్టింగ్ ఏజెన్సీస్తో టైఅప్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది నియోజకవర్గంలో అంటే వాళ్ళు చేయించుకుంటున్నారు. అట్లాగే పొలిటికల్ పార్టీస్ కొన్ని చేయించుకుంటున్నాయి. అంతేకాకుండా ఆ పార్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా డబ్బులు ఇచ్చి మరి ఏ పార్టీ గెలుస్తుంది ఆంధ్రాలో ఏంటి అంటూ కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ సమయంలోనే పొద్దుటూరు అట్లాగే భీమవరం ఎప్పుడు కూడా ఎన్నికల సమయం అప్పుడు పంటర్స్కి అని చెప్పచ్చు, పందెం రాయిళ్ళు ఎక్కువ కాస్తూ ఉంటారు. వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. భీమవరంలో అయితే ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ముందు టీడీపీ వైఎస్ఆర్సీపీ హోరాహోరీ అని పందాలు కాస్తూ వచ్చేవాళ్ళు రాను ఎప్పుడైతే టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యాక వైఎస్ఆర్సీపీ తరఫున ఎక్కువ పందెం కడుతున్నారు. పొద్దుటూరులో అయితే ఇంకా పొద్దుటూరు పందెం రాయలు మాత్రం ఇంకా ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ ఉంటుందంటూ ఎక్కడికక్కడ జిల్లాల వారీగా పందాలు కట్టుకుంటున్నారు. ఈ రకంగా పందాలన్నీ నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త సర్వే అయితే ఒకటి వచ్చింది. ఆ కొత్త సర్వే కూడా మొత్తం జిల్లాల వారీగా చేసుకుంటూ వచ్చారు. అట్లాగే డిసెంబరు మొదటి వారం నుంచే ఫిబ్రవరి 25 దాకా ఆ సర్వే నిర్వహించారు. దాదాపు 150,000 శాంపిల్స్ తీసుకున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పొత్తులో ఉంటాయి వర్సెస్ వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ బీజేపీ ఇవి ఒంటరిగానే పోటీ చేస్తాయంటూ కూడా ఆ రకమైన ప్రిడిక్షన్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ ప్రిడిక్షన్స్ ప్రకారం కూడా ముందు ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది, జగన్ పనితీరు ఎలా ఉందంటే దాదాపు అందులో వాళ్ళు సర్వే చేసిన దానిలో 50% మంది బాగానే ఉందన్నారు, 7% మంది యావరేజ్గా ఉందన్నారు. అంటే దాదాపు 62% మంది జగన్ ప్రభుత్వం మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా అట్లాగే ఇండివిజువల్గా తీసుకుంటే కనుక వీళ్ళు జిల్లాల వారీగా ఇచ్చారు. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీకి 4 వస్తాయని, టీడీపీ జనసేన అలియన్స్కి 3 అని, విజయనగరంలో దాదాపు 5 వైసీపీకి వస్తాయని, 1 జనసేన అలియన్స్కి టీడీపీ అలియన్స్కి, విశాఖపట్నంలో 2 వైసీపీ 4 టీడీపీ జేఎస్పీకి, అనకాపల్లిలో 2 వైసీపీకి 2 టీడీపీ జేఎస్పీకి 3 క్లోజ్ ఫైట్ ఉంటుందని, అరకులో 7కి 7 వైసీపీ స్వీప్ చేస్తుందని, కాకినాడలో 3 వైసీపీకి టీడీపీ జేఎస్పీకి 3 క్లోజ్ ఫైట్ 1, అమలాపురం వైసీపీ 3 టీడీపీ 3 1 క్లోజ్ ఫైటు, రాజమండ్రిలో 5 వైసీపీ 2 టీడీపీ జేఎస్పీ, నరసాపురం 2 వైసీపీ 5 టీడీపీ జేఎస్పీ, ఏలూరు 7కి 6 వైసీపీ స్వీప్ చేస్తుంది, 1 క్లోజ్ ఫైట్ ఉంటుందని, మచిలీపట్నంలో 5 వైసీపీ 1 ఎలియన్స్కి 1 క్లోజ్ ఫైటు, విజయవాడలో వైసీపీ 3 టీడీపీ జేఎస్పీ 4, గుంటూరులో వైసీపీకి 2 ఎలియన్స్కి 3 క్లోజ్ ఫైట్ 2, నర్సరావుపేటలో 5 వైసీపీ టీడీపీకి 2, బాపట్ల 3 వైసీపీ 3 టీడీపీ ఎలియన్స్ 1 క్లోజ్ ఫైటు, ఒంగోలు 6 వైసీపీ 1 ఎలియన్స్కి, నెల్లూరు 5 వైసీపీ 1 టీడీపీ ఎలియన్స్కి 1 క్లోజ్ ఫైట్ అని, తిరుపతి వైసీపీ 6 1 ఎలియన్స్కి అని, చిత్తూరు 4 వైసీపీ 2 టీడీపీ ఎలియన్స్కి 1 క్లోజ్ ఫైట్ ఉంటుంది, రాజంపేట 7కి 7 స్వీప్ చేస్తోంది వైసీపీ, కడప 7కి 7 స్వీప్ చేస్తోంది, కర్నూలు 7కి 7 స్వీప్ చేస్తోంది, నంద్యాల 7కి 7 స్వీప్ చేస్తోంది, హిందూపురంకి వచ్చినప్పుడు వైసీపీ 1 జనసేన ఎలియన్స్ 1 క్లోజ్ ఫైట్ అని, అనంతపురం 7కి 7 స్వీప్ చేస్తోంది వైసీపీ అని. అంటే వీళ్ళ సర్వే ప్రకారం ఏంటంటే జగన్కి ఎక్కువ స్థానాలు రాయలసీమలో వస్తున్నాయి, రాయలసీమలో ఎక్కువ స్వీప్ చేస్తుందని చెప్తున్నారు. వీళ్ళ ప్రిడిక్షన్ ప్రకారం దాదాపు 120 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు. లోక్సభకి చూసుకుంటే కూడా వీళ్ళు 19 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు, 6 టీడీపీకి ఇస్తున్నారు. ఇది జనాధార సర్వే అని చెప్పి ఒక సర్వే. మరి ఈ సర్వే ఎంతవరకు జెన్యూనిటీ అనేది ఇంతకుముందు ఎప్పుడు చేశారు, ఏం చేశారు,
ఇంతకుముందు ఏం సర్వేలకు సంబంధించి ఏం లేదు, ఇది కొత్త ఏజెన్సీ లాగా ఉంది. వీళ్ళ సర్వే ప్రిడిక్షను మనకి బుధవారం నాడు రిలీజ్ చేశారు. బుధవారం దీని ప్రకారం కూడా జగన్ హవా నడుస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ స్వీప్ చేయబోతుందని, రాయలసీమలో కూడా ఎక్కువ మెజారిటీ వస్తుంది. దీని ప్రకారం మళ్ళీ జగన్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని ఈ సర్వే చెప్తుంది. చూడాలి మనం. ప్రస్తుతానికైతే ఓటర్ ఎవరికి ఓటు వేయాలి అనేది ఆల్రెడీ చాలా వరకు నిర్ణయించుకునే ఉన్నాడు, ఎక్కడ బయటపట్టలేదు. తెలుగుదేశం పార్టీ జయింగ్ సభలకి జనాలు బాగానే వస్తున్నారు, సిద్ధంకి బాగానే వస్తున్నారు, కానీ ఓటర్ మనసులో ఏముంది అనేది బయట రావడానికి మాత్రం మనకు కొన్ని రోజులు సమయం పడుతుంది. థ్యాంక్ యూ.